Audio Jungle. Audio Jungle. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు స్పందించలేదు రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్లు ఎవరికి లాభం ఉన్నది? ఈ బస్సులో ఎవరికి లాభం ఉన్నది? ఎవరు పోతున్నారు? ఎవరికి లాభం ఉన్నది? ఓన్లీ కాంగ్రెస్ మంత్రులకే లాభం ఉన్నది. కాంగ్రెస్ మంత్రులు క్యాబినెట్ మాత్రమే తిరిగేటోళ్ళకి బాగున్నది. కానీ పని చేసుకునేటోడు ఎవరైనా పని చేసుకునేటోడు పైసలు పడతలేవు సార్. ఉపాధి హామీ పనులు కూడా జరుగుతున్నాయి కానీ బిల్లు కూడా సరిగా పడతలేవు. బిల్లు అయినాయి. సారే రావాలి కేసీఆర్ సార్. సారే రావాలని సారే రావాలి. సారే రావాలి. అది వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మాకు రంగారెడ్డికి నీళ్లు లేవు. నీళ్లు కలసకం అన్ని కావాలి కదా. 4,000 ఇస్తామన్నారు. 4,000 ఇస్తలేరు. అవే 2,000 ఇస్తారు. 5 నెలలు మరి ఇప్పటి వరకు అవే 2,000 ఇస్తారు. ఇంకా పెంచలేరు. పెంచమన్నారు. గ్యాస్ అవి కూడా లేవేం లేవు. అన్ని ఫ్రీ అయితే మేమెందుకు ఇట్లా మళ్ళీ దేవుడు అంటుంది సార్. మళ్ళీ కేసీ గారిని ఎందుకు అంటుంటుంది. ఆయన గెలవకనే చేస్తున్నాము. 500 సిలిండర్లు ఆడవిళ్ళకి కూడా ఇస్తలేడు. ఆడవిళ్ళకి అకౌంట్ వేస్తాడు వేయలేడు. ఆయన ఆరం కాదు కూడా వేయడు కూడా. ఆయన అంత లేదు కూడా. ఆయన లేదు. కేసీఆర్ వచ్చినాకనే హైదరాబాదు కాంగ్రెస్ ప్రభుత్వం 3 మాటలు తిరిగి కోర్టు కాడ వండుకున్నాం దొరకక. ఆయన వచ్చిన నెలకే నాకు పింఛన్ వచ్చింది. నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఆడవిల్లలు విమానం కొందరు దప్పింది కానీ నెత్తి జారాట్లో కూర్చుంటే నల్లతోటి నెత్తి కట్టిండు ఆయన. అంత మంచిగా చేసిండు. రైతు బంద్ చేసిండు. కొన్ని చిచ్చులు ఉంటే కూడా దూరం చేసిండు. ఇప్పుడు ఆయన పోయినసారి కరెంటు టీవీ చూసి లేదు, వార్తలే లేవు మాకు. అంత పూర్తి ఎవరు చేయలేదు. సంసారం చేసినప్పుడు కొన్ని దప్తలు రుప్పన్న లేకుంటుంది, కోటి కారమన్నా లేకుంటుంది. అన్నీ కావాలంటే అవుతాయా? ఇప్పుడు మంచిగా ఉంది మాకు. నువ్వు ఆయన వస్తేనే మంచిగా వస్తుంది. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన ఒక్కసారి కరెంటు పోలేదు. ఇప్పుడేమో ఇక రోజుకు ఒక 10-15 సార్లు కరెంటు పోతుంది సార్. 6 గ్యారెంటీలు అన్నాడు. ఒక్క గ్యారెంటీ ఇంకా 9వ తారీఖు అన్నాడు. ఆగస్టు 15 అంటాడు. ఏ పథకాలు అమలు చేయడు. కేసీఆర్ ఉంటేనే అన్ని పథకాలు పేదలకు చెందుతాయని మా ఒక అభిప్రాయం. జై కేసీఆర్, జై కేసీఆర్. ఫస్ట్ నీళ్ళ ఇబ్బంది ఉన్నది మాకు. ఇప్పుడు పాలన ఏం మంచిగా జరుగుతుంది. ఆయన ఇచ్చిన హామీ ఏం చేయలేడు. 9 రోజులకు చేస్తాను. ఇప్పటి వరకు ఏం చేయలే. మేము ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి అది ఇస్తా అంటున్నాడు. ఏది చేయలే ఇంతవరకు. ఎక్కడ ఉన్నాం అక్కడనే ఉన్నాము. ఆయన ఇచ్చిన పైసలతోటే ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు అంతే. మిగతాది ఏమీ లేదు. ఇలా ఆయన చేసింది ఏం లేదు. ఇలా మా దగ్గర మాత్రము ఇప్పుడు కేసీఆర్ ఆయన ఇచ్చిన బియ్యంతో, ఆయన ఇచ్చిన దాంతో, మోడీ ఇచ్చిన దాంతో బతుకుతున్నాం అంతేగాని ఆయన ప్రపంచం వచ్చినాక ఆయన ఒక పైసా మాకు సేవ చేయలే.